అధికార పక్షంలోనే కాదు ప్రతిపక్షంలోనూ విభేదాలే. పవర్లోకి వచ్చి ఏడాది గడిచిందో లేదో అప్పుడే లొకలకలు కీచులాటలు. ఏకంగా అధినేతకే కంప్లైంట్ చేశారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధినాయకత్వానికి ఇది ఊహించని పరిణామం అంటున్నారు. బెజవాడ కార్పొరేషన్లో వైసీపీకి కష్టకాలం మొదలైంది. ఇన్నాళ్లు అంతా సవ్యంగా ఉందనుకుంటే వైసీపీ కార్పొరేటర్లు కడుపులో చాలా దాచుకున్న విషయం ఇప్పుడు బయటపడింది. జగన్ బెజవాడ పర్యటనలో విభేదాలు బట్టబయలయ్యాయి. జగన్కు కాస్త తీరిక దొరకడంతో కార్పొరేటర్లతో సమావేశం పెట్టుకున్నారు. కార్పొరేషన్లో ఉన్న 19 మంది కార్పొరేటర్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ మీటింగ్కు వచ్చారు. తొలిసారి పార్టీ అధినేతతో మీటింగ్ కావడంతో పరిచయాలు, కుశల ప్రశ్నలతో సరిపెడతారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో కార్పొరేటర్లు ఫిర్యాదుల చిట్టా విప్పారట. పార్టీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలపై వైసీపీ కార్పొరేటర్లు ఎదురు తిరిగారని తెలుస్తోంది. అధికార పక్షానికి ఆమె సహకరిస్తున్నారని ఆగ్రహించారట. అధికార పక్షానికి అనుకూలంగా మెతక వైఖరి అవలంబిస్తున్నారని జగన్కు ఫిర్యాదు చేశారట. ఏ సందర్భాల్లో అధికార పక్షానికి అండగా నిలిచారో పూసగుచ్చినట్లు అధినేతకు చెప్పుకొచ్చారని సమాచారం. ఫ్లోర్ లీడర్ వల్ల ముఖ్యమైన విషయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నామని జగన్ దృష్టికి తీసుకొచ్చారట. అంతేకాదు, అధికార పార్టీకి అనుకూలంగా నడుచుకోవాలని పార్టీ కార్పొరేటర్లకు పరోక్షంగా ఫ్లోర్ లీడరే చెప్పారని వారు ఫిర్యాదు చేశారని సమాచారం. వైసీపీ కార్పొరేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలపైన ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. తమను అస్సలు పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం అందించడం లేదని ఏకరువు పెట్టారట. వీరిని వెంటనే మార్చేయాలని కార్పొరేటర్లంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారని సమాచారం. తొలిసారి నిర్వహించిన సమావేశంలోనే కార్పొరేటర్లంతా మూకమ్మడి ఫిర్యాదులు చేయడంతో జగన్ సైతం ఆశ్చర్యపోయారట. ఇలా చేస్తే ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించగలరంటూ స్థానిక నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చిన్నపాటి క్లాస్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే పరిశీలకుల్ని నియమించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తొలి మీటింగ్లోనే అధినేతకు బెజవాడ వైసీపీ నేతలు ఊహించని షాక్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఆఫ్ ది రికార్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.